నేను విన్నా ఇప్పుడే సినిమా వచ్చిన యాత్ర టూ మస్తుందన్న. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ పార్టీకే చుక్కలు చూపించింది మన జగన్ అన్న. నాకైతే మస్తు నచ్చింది. ఒకటి ఏంటంటే ఎన్ని కష్టంలో అయినా కూడా తండ్రి కోల్పోయినా కూడా ఆ బాధనంతా ప్రజల కోసం అంటే నా తెలంగాణ, నాది ఆంధ్ర కాదు చెప్తున్నా, తెలంగాణ ఆంధ్ర స్టోరీ అంటే చూడాలా యాత్ర అని చూసిన. మళ్ళీ యాత్ర టూలో స్టార్టింగ్ అన్న రాజశేఖర రెడ్డి గారు ఉంటాడు, ఒక 20 మినిట్స్ ఉంటాడు. 20 మినిట్స్ తర్వాత ఎలా చనిపోయిండు, అసలు ఆడ ఏమైంది, అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది అన్న. అసలు జగన్ గారు ఎంత కష్టపడ్డాడు, అసలు ఏం చేసిండు, అసలు ఆయన గురించి జీవా గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగిన రియల్ స్టోరీ, కొన్ని రియల్ సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే అన్న, జగన్ గారు చాలా కష్టపడ్డాడు. ఆయన ఒకటి అందరూ అంటారు శర్మిలను చూపించాలంటారా, సొంత అన్నని ఇంట్లో పెట్టుకొని డబ్బుల కోసం పక్కన పార్టీ పెట్టేస్తే ఎవరికైనా కోపం వస్తాయి కదా. అంటే డైరెక్టర్ చూపించలేకపోయినా మంచిది. ఎందుకంటే శర్మిల గారు సొంత ఇంట్లో ఉండి కూడా డబ్బుల కోసం పార్టీ పెట్టి అంత చేసి అవసరం అన్న చెప్పు. నాకైతే అది అనిపించింది. ఎందుకంటే సొంత అన్న ఉన్నాడు, అన్నకు సపోర్ట్ చేసింది ఫస్ట్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేసి కలిసిమెలిసి ఉంటే బెస్ట్ కదా. డబ్బుల కోసం బంధుత్వాలు దూరం చేసుకొని ఎందుకు, అందుకనే షర్మిలను పెట్టారు అనుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైందన్న, జై జగన్మోహన్ రెడ్డి. సినిమా లవర్ కంటే ఓ రకంగా ఉందన్న. అంటే సినిమా లవర్స్ కంటే మ్యాక్సిమం అంటే పొలిటికల్ది కాబట్టి ఎక్కువ శాతం చాలా మంది తక్కువ చూస్తారు. బట్ ఇది అంత పొలిటికల్ అంటే ఆ ఎత్తులు ఎట్లా ఉండాలా, పొలిటికల్ వ్యవస్థ అనేది ఉంటే సినిమా లవర్స్గా పోవచ్చు. కానీ ఇది వాళ్ళ బయోగ్రఫీ లాంటిది అనమాట. బట్ మొత్తం కొద్దిగా సినిమాలో హైలైట్ అంటే మమ్మూటి గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి దాంట్లో ఉదిపోయినారు, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. బట్ దీంట్లో చాలా సీన్స్ లేవు. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యేటప్పుడు కానీ ఆ సీన్స్, కేసీఆర్ సీన్స్, పవన్ కళ్యాణ్ సీన్స్, వైఎస్ షర్మిల సీన్స్, రోజా సీన్స్, వీళ్ళందరూ చాలా సీన్స్ అనేటివి లేవు. ఎందుకు అది చేసిండో ఏమో తెలియదు కానీ బట్ ఆ సీన్స్ కూడా కొద్దిగా పెట్టింటే ప్లస్తో పాటు మైనస్ కూడా పెట్టింటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇంకా ఏమో తెలియదు. సినిమా పరంగా వస్తే నాను బయట ఇన్నేది మీడియాలో వచ్చిన దాని ప్రకారమే తీసిండు. కొన్ని ఏమన్నా ఎక్స్ట్రా పెట్టిండో చాలా పేవర్కి మాత్రం. నేను విన్నాను, నేను ఉన్నాను, ఈ డైలాగ్ బాగుంది. నాకు ఆ డైలాగ్ అయితే మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్లో ఆ పాప చిన్న పాపకి చెవులు అయినప్పుడు పుట్టుక నుంచే అప్పుడు ఈ పాపకి అర్థమయ్యేలాగా చెప్పంటారు. అప్పుడు ఆ పాపకి లేనప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా? ఏం ఇంపాక్ట్ అయితే అంత హెవీగా అయితే ఇంపాక్ట్ చూపించదు. రాజధాని ఫైల్స్ అయితే కొద్దిగా ఇంపాక్ట్ చూపించచ్చు. రాజధాని ఫైల్స్ ట్రైలర్ వచ్చింది కదా, అదైతే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మూవీ కూడా రేపు ఫిబ్రవరి 15కి ఉంటుంది కదా, ఇంపాక్ట్ అయితే చూపించచ్చు.